చెప్పనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే బ్లాక్ బెర్రీస్ తెచ్చుకున్నాము. సో మల్బెర్రీస్ అని దొరుకుతాయి కదా మన ఇండియా సైడ్. సో ఇక్కడైతే మాకు బ్లాక్ బెర్రీస్ అని ఉంది ఇక్కడ. సో ఇది మేము తినమన్నమాట ఫ్రూట్స్. యాక్చువల్గా మాకు అలవాటు లేదు. సో అలవాటు లేకుండా ఎందుకు తెచ్చుకున్నాం అన్నది సీక్రెట్. సో దీన్ని అయితే మేము ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. ఓకే నాకు ఉందని రెడీ? లెట్స్ గెట్స్ ఇంటూ వీడియో. చూడండి. ఫస్ట్ బెర్రీస్ అయితే తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నానండి. సో యాక్చువల్గా నేను బెర్రీస్ వేసి విత్ మిల్క్తో మిల్క్ షేక్ లాగా చేసి నేను కొంచెం మిల్క్ షేక్ తాగేసి తర్వాత కుందనికి ఐస్ క్రీమ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో లాస్ట్ మినిట్ ఏమైందంటే మిల్క్ ఉన్నాయనే భ్రమలోనే ఉన్నాను. సో మిల్క్ అయిపోయిన విషయం మర్చిపోయాను అనమాట. సో అందుకనేసి లైట్గా షుగర్ వేసేసి వాటర్ కొంచెం వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ లాగా అయితే చేసేసాము. యాక్చువల్గా జ్యూస్ లాగా కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ అంటే మీకు అందరికీ తెలిసేమో బహుశా, మేమైతే ఫస్ట్ టైం అయితే తీసుకుంటున్నాము. సో అందుకని బాగుంది అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇలానే ఏమన్నా ఫ్రూట్స్ తినకోకుండా ఉంటే పిల్లలకి జ్యూస్ లాగా చేయొచ్చు. అండ్ కుందన్ ఏంటంటే ఆ జ్యూస్ కూడా తాగడం అనమాట. సో అందుకని ఐస్ క్రీమ్ లాగా చేశాను. సో ఐస్ క్రీమ్ లాగా చేస్తే ఫ్రూట్ అయితే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లాగా కదా. సో ఏమి ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి మంచిదే అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమన్నా అలా వేయకూడదు అనేటివి ఉంటే కొంచెం నాకు కామెంట్ అయితే చేయండి తప్పకోకుండా. సో నాకైతే ఈ హెల్త్ కాన్షియస్ అవన్నీ అంతగా తెలియదు అనమాట. సో ఏదో నాకు తెలిసినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, అలా బ్లెండ్ అయితే చేసేసినాను అనమాట. సో లోపల అంతా చాలా చిన్న చిన్నవి విత్తనాలు ఉన్నాయన్నమాట. సో కుందన్కి ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా కొంచెం చెప్పు. ఇప్పుడు అమ్మ అయితే జ్యూస్ వేసేసింది. ఇప్పుడు దీన్ని ఓకే నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు మరి మూడే కదా, మళ్ళీ మూడే అమ్మా. ఎస్ 3 ఉంది రైట్. 3 కదా. ఇప్పుడు మరి ఇద్దరు 3 తిన్నాం. నానొకటి, నువ్వు ఒకటి, నేను ఒకటి. సారీ అమ్మా. ఓకే పోసేస్తున్నాం ఫ్రెండ్స్. మిక్సింగ్. ఓ అయిపోతుందమ్మా. ఊరికే జస్ట్ అట్లా పెట్టేసి ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి? మిక్సింగా ఐస్ క్రీమ్ అవ్వడానికి ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓకే నాకు చూపిస్తాం కదా మీకు. ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఏయ్ ఓపెన్ చేయి. టేస్ట్ ఇట్. మజాగా తినేసి పట్టు కావాలంటే లైక్ కుందనని కామెంట్ చేయండి. శివాలో అమెరికాలో